ఫైబర్ నెట్ కేసు మనందరికీ తెలిసిందే కదా. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఆ రోజున్న ప్రతిపక్ష నేత మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో పెడితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరీ అన్ఫార్చునేట్. విజయసాయి రెడ్డి గారి ద్వారా రెఫరెన్స్ ద్వారా వచ్చిన ఒక అమ్మాయి లీగల్లో ఉంటారు, వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అది కనుక్కొని మొన్నే టెర్మినేట్ చేసాం దాన్ని. ఉన్నది అవకాశం అది. ఇప్పుడు అదైతే నేను మీడియాకి ఈరోజు కాదు రేపైనా తెలియదు, నేను చెప్పకపోయినా మీరు కనుక్కుంటారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ వారి చేతిలో పెట్టడం జరిగింది. అది సంహౌ ఓవర్ సైట్ అయిపోయింది, ఎక్కడో జరిగిపోయింది. మా నోటీస్కి రాగానే ఇమీడియట్గా టెర్మినేట్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ చూస్తాం మొత్తం ఆ ఫైల్ అంతా తీసుకొని ఏమన్నా అడిషన్స్ డిలీషన్ చేశారా దాంట్లో ఏమన్నా, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఏమైనా తీసేశారా, న్యూ ఎవిడెన్స్లు ఏమన్నా దాంట్లో పెట్టారా, కొత్త సాక్ష్యాలు ఏమైనా యాడ్ చేశారా. బట్ తనని డౌట్ పట్టమని కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వ్యక్తిగాని కాదు. బట్ తర్వాత తెలిసి నేను కూడా ఐ వాజ్ వెరీ షాక్ ఆన్ దట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తనకు కూడా అపాయింట్మెంట్ లెటర్ లేదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా జాయిన్ అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దివాలా అంచులో ఉన్న మాట వాస్తవము, దానికి నెంబర్స్ కూడా నేను చెప్పాను ఇందాక. ఐఎమ్ షూర్ దట్ డెఫినెట్గా ఇంతకుముందు ఫస్ట్ నేను ప్రెస్ మీట్లో చెప్పాను 50 లక్షల కనెక్షన్ తీసుకెళ్తాము, డెఫినెట్గా దివాలా అంచులో దాన్ని రివైవల్ చేస్తాము. ఈరోజు 5 లక్షల కనెక్షన్ 50 లక్షలకు తీసుకెళ్తాము. ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి వచ్చి చేయలేని పరిస్థితికి ఉంటే నేనే ఈ సీట్ని క్విట్ చేస్తా కానీ తప్పితే వర్క్ విషయంలో మాత్రం ఎన్నిక తగ్గ నేను. ఆ విషయంలో ఎక్కడ కూడా మా అధికారులకు కూడా చెప్తున్నాను నేను. డెఫినెట్లీ వేర్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 12 o'clock మీటింగ్ ఉంది మా స్టాఫ్ అందరితోటి. వేర్ మొత్తం న్యూ పాలసీస్ కావచ్చు, న్యూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కావచ్చు, మొత్తం కంప్లీట్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము. 100% మేము రివైవ్ చేస్తాము. నాకు ఎక్కడైనా కూడా రివైవ్ చేసే ప్రాసెస్లో ఏ అధికారులు కానీ సపోర్ట్ చేయకుండా కూడా స్పేర్ చేసే క్వశ్చనే లేదు. ఇన్ కేస్ ఆ పరిస్థితి వస్తే మాత్రము నేను మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి చెప్తాను తప్పితే ఎంప్లాయీస్తో కాంప్రమైజ్ అయ్యో లేకపోతే ఇంకొక వెండర్స్ తోటి కాంప్రమైజ్ అయ్యో మళ్ళీ సంస్థను మాత్రం ఎన్నికి తీసుకెళ్లే క్వశ్చనే లేదు. అది మాత్రం గట్టిగా చెప్తున్నాను. మనసుంటే మార్గం ఉంటుందండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు 1262 కోట్లు ఈ రోజుకి అప్పు ఉంది, 1262 కోట్లు. అదేవిధంగా శాలరీస్ 4 కోట్లు వేజ్ బిల్ ఉంది. ఇదంతా కూడా అన్నెసరీ కాస్ట్ కదా. 4 కోట్లు వేజ్ బిల్ ఉంది, దాన్ని తగ్గించుకున్నామంటే నెలకు చాలామందిని అవసరం లేని వాళ్ళందరినీ పెట్టారు. ఇందాక చెప్పే కదా, డ్రైవర్లు అటెండర్లు కుక్కుల కింద ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసేసినట్టయితే దాదాపు మాకు దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్ వస్తుంది. ఇంకా మిగతా ఎక్కడెక్కడ కాస్ట్ సేవింగ్ ఉందో చూస్తాము అండ్ న్యూ ఫైనాన్సెస్ చూసుకుంటాము. బట్ డెఫినెట్గా రివైవ్ చేయాలి. ఇదేంటంటే మా సార్కి చంద్రబాబు నాయుడు గారికి మానస పుత్రిక అలాంటి సంస్థ. రెండోది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిదే. ఈరోజు జియో లాంటి ఎయిర్టెల్ లాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు లాభాలు వస్తే కనెక్షన్లు ఇస్తారు, లాభాలు వస్తే వాళ్ళు కేబుల్స్ ఇస్తారు, అంటే కేబుల్ కనెక్షన్స్ ఇస్తారు, లైన్స్ చేస్తారు. బట్ మాది అలా కాదు కదా. ఒక కనెక్షన్ ఉన్నా కూడా తాండాలు ఉందన్నా కూడా 10 కిలోమీటర్లు కూడా మేము వెనకాడం ఏది కేబుల్ కొత్త కేబుల్ వేసి కనెక్షన్ ఇవ్వడానికి. సో దట్ ఈజ్ అవర్ ఎయిమ్, మోటివ్. అది ఇట్స్ నాట్ అబౌట్ లాభాల కోసం కాదు, టు సర్వ్ ద పీపుల్ కాంటెస్ట్లో డెఫినెట్గా రివైవ్ చేస్తాము. మేము అనుకున్న నెంబర్ని కూడా రీచ్ అవుతాము. ఆ కాంటెస్ట్లో 100% స్ట్రిక్ట్గా ఉంటుంది. రిక్రూట్మెంటు మేము హైడ్ చేసేదేం కాదు. ఒక్క ఎంప్లాయీని రిక్రూట్ చేసినా కూడా ప్రాపర్ రిక్రూట్మెంట్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నోటిఫికేషన్ ఇచ్చి ముందు ఇంటర్నల్గా మేము ఒక అంటే ఎవరు అవసరము ఎంతవరకు అవసరం అది రెడీ చేసుకుంటాము. రెడీ చేసిన తర్వాత ప్రాపర్ నోటిఫికేషన్ పేపర్ త్రూ మీడియా త్రూనే వస్తుంది కదా, మీరే చూస్తారు. అది ఒక్క జాబ్ అయినా 100 జాబ్లైనా పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము. ఏ స్కిల్ సెట్ కావాలి, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది మొత్తం కూడా దాంట్లో రాస్తాము. దాని ద్వారా వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం ప్రాపర్గా. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రాపర్ ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్, ప్రాపర్గానే ఉంటుంది. దానికి ఏంటంటే 2,10,00,000 రూపాయలకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వ్యూహం సినిమాకి. ఏది మా ఫైబర్ నెట్ కొని మా దాంట్లో రిలీజ్ చేసేటట్టుగా. కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకోవాలంటే వ్యూస్ని బట్టి పే చేయాలి. ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంతంటే 1863 వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి. ఇట్స్ సపోజ్ టు బి ఒక రేషియో ప్రకారం 100 రూపాయలు అంతా వెళ్తే దానికి అంతా గట్టి కలిపిన కూడా వాళ్ళకు హార్డ్లీ వాట్ యు కాల్డ్ అంతే 1,80,000 2 లక్షల కంటే కూడా పే చేయకూడదు వాళ్ళకి. 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి 2,10,00,000 ఎంటర్ అయ్యారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా. అదే ఆర్వీ అని వాళ్ళది ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము. ఇట్ ఈస్ దేర్ ప్రూఫ్స్ ఉన్నవి, పేమెంట్ జరిగింది మాట వాస్తవము. ఒక వ్యూకి ఎంత పడింది తెలిసిన 11,000 రూపాయలు పడింది ఒక వ్యూకి మా అగ్రిమెంట్ ప్రకారం.
సో అది కూడా విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్లోకి ఏ రేట్కి ఎంటర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఎన్ని మాకు వ్యూస్ వచ్చినాయి, ఎంత పేమెంట్ చేసాం, మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.